ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో మంత్రి రవిరాజు ఉన్నట్లు తెలిపారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మంతెన రవిరాజు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు వాణిజ్య విభాగానికి చీఫ్గా ఉన్నారు. అయితే అన్ని పార్టీల మద్దతు తనకు ఉందని, గ్రాడ్యుయేషన్ ఏ కష్టమొచ్చినా ఆపదొచ్చినా వారి తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నానన్నారు మంతెన. రాజ్యసభ ఎన్నికలు ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థిగా నేను కూడా బద్దకు వచ్చింది. ఈరోజు సడన్గా తీసుకున్న నిర్ణయం ఒక పార్టీ తరఫున కానీ ఇంకో తరఫున కానీ నేను వేయట్లేదు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నేను రంగంలో దిగాను. అన్ని పార్టీలు మద్దతు ఉంది. వేళ జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ కూడా చాలా మంది ఫోన్ చేసి రవిరాజు గారు మీరు ఉంటే బాగుంటుందని అనడంతో నేను కూడా ఎదురుకు వచ్చాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ అందరికీ కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చా సరే, ఏ ఆపద వచ్చా సరే నేను వాళ్ళ తరఫున పోరాడి వాళ్ళకి కొన్ని అవకాశాలు వచ్చేలాగా పడతాను. అలాగే రేపు 9వ తారీఖు దాకా కూడా పొడిగించారు. ఎక్స్ట్రా కూడా రేపుతో కంప్లీట్ అనుకున్నాను. 20 తారీఖుతో లాస్ట్. ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటివరకు కూడా నేను ఏ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు. రావటం